కళ్యాణ్ కే కాదు బాక్స్ ఆఫీస్ కూడా తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. బాక్స్ ఆఫీస్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 300 కోట్ల మార్కు దాటాల్సిందే. ఆ లెక్కేమిటో చూద్దామా? ఏపీ ఎలక్షన్స్ కి ముందే ఆగిపోయిన 3 సినిమాలు వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ ను పూర్తి చేసేశాడు పవన్. అయితే ఈ మూడింట్లో ఓజీకున్నంత క్రేజ్ మరొక మూవీకి లేదనే చెప్పాలి. ఓజీ నుంచి గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి పవన్ ఎక్కడికి వెళ్ళినా, మెగా హీరోల ఈవెంట్స్ ఏం జరిగినా ఓజీ ఓజీ అంటూ గోల చేసేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అంతగా క్రేజ్ ఉంది కాబట్టి ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్ సేల్స్ 2 మిలియన్స్ దాటేసింది. సినిమా హిట్ అయితే 5 మిలియన్స్ క్రాస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా శిల్పకళ వేదికలో చేద్దామనుకున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ లో సినిమాకున్న క్రేజ్ కి ఈ వేదిక సరిపోదు. అవుట్డోర్ అయితే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన మేకర్స్ లాస్ట్ మినిట్ లో ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ పెట్టారు. ఓజీకున్న హైప్ ను లెక్కలేస్తే వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్స్ కి 70% ఎక్కువ వస్తుందని అంచనా. మొదటి రోజు 125 నుంచి 150 కోట్ల గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉంది. క్రేజ్ కి తగ్గట్టే ఓజీ బిజినెస్ జరిగింది. హరిహర వీరమలను ప్రపంచవ్యాప్తంగా 126 కోట్లకు అమ్మగా ఓజీ దగ్గరకు వచ్చేసరికి 166 కోట్లకు బిజినెస్ జరిగిందని సమాచారం. వీరమల్లు కంటే 40 కోట్లు ఎక్కువ. పవన్ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమా అయితే. ఓజీ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఇంతవరకు 200 కోట్ల మార్కు దాటని పవన్ కళ్యాణ్ ఈసారి 300 కోట్ల మార్కు దాటాల్సిందే. సినిమా 160 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకోవడంతో 300 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. పవన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దూకుడు మామూలుగా ఉండదు. అందులోనూ దసరా సెలవులు కలిసి రావడంతో భారీ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. వీరమల్లు 5 ఏళ్ల పాటు సెట్స్ పైనే ఉండడం, డైరెక్టర్ మారడంతో సినిమాకు రావాల్సినంత హైప్ రాలేదు. దీంతో సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడానికి పవన్ 4 రోజుల పాటు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఓజీకి ఆ పరిస్థితి లేకపోవడంతో ఇప్పటి వరకు కనిపించని పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ముందుకొచ్చాడు. సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఓజీ సక్సెస్ పవన్ కంటే దర్శకుడు సుజిత్ కి చాలా ఇంపార్టెంట్. సాహో ఫ్లాప్ తర్వాత చాలా మంది హీరోలకు కథలు వినిపించాడు. బాలీవుడ్ హీరోలను ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ తో ఓజీ తీసే ఛాన్స్ వచ్చింది. డెబ్యూ మూవీ రన్ రాజా రన్ తో ఓకే అనిపించుకుని ఎవరూ ఊహించిన విధంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను డైరెక్ట్ చేశాడు. ఓజీతో దర్శకుడిగా నిరూపించుకుంటే మరో స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఈజీగా వస్తుంది. తమన్, బాలయ్యకే కాదు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. ఇద్దరి కాంబినేషన్ వకీల్ సాబ్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత భీమ్లా నాయక్, బ్రో, ఓజీతో కంటిన్యూ అయింది. ఏ సినిమాకి ఆ సినిమానే అన్నట్టుగా మ్యూజిక్ తో ఆకట్టుకుని ఓజీతో మెగా ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు తమన్. పుష్ప 2 తర్వాత రష్మిక 4-5 సినిమాలు చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 2 స్టార్ హీరో సినిమా ఏదంటే ఆలోచించాల్సిందే. అయితే త్వరలో బాలీవుడ్ స్టార్ హీరో సరసన జత కట్టే ఛాన్స్ ఉంది. హిందీలో 2 బ్లాక్ బాస్టర్స్ తో దూసుకుపోతున్న రష్మికనే కావాలి అంటున్న ఆ స్టార్ హీరో ఎవరు? యానిమల్ తర్వాత నేషనల్ క్రష్ లక్కీ హీరోయిన్ అయిపోయింది. చావాతో మరొక అద్దెపోయే హిట్ వెనకేసుకుంది. సికిందర్ ఫ్లాప్ అయినా అది కాస్త సల్మాన్ ఖాన్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం హిందీ మూవీ థామాలో ఆయుష్మాన్ ఖురానాతో జతకడుతోంది. అతీంద్రియ శక్తులతో కూడా రొమాంటిక్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. కాక్టైల్ 2లో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. ఈ రెండు కాకుండా క్రిష్ 4లో హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తోంది. క్రిష్ ఫ్రాంచైజీలో ఫస్ట్ సినిమా కోయి మిల్గయాలో ప్రీతి జింట, దీని సీక్వెల్స్ క్రిష్ 3తో ప్రియాంక చోప్రా నటించారు. క్రిష్ 4లో హీరోయిన్ గా రష్మిక సెలెక్ట్ అయితే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. రష్మిక నటించిన డెబ్యూ లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కి రెడీగా ఉండగా మరొక విమెన్ సెంట్రిక్ మూవీని ఓకే చేసింది. రష్మిక అందంతో కాదు అభినయంతో కూడా మైండ్ బ్లాక్ చేస్తోంది. కొత్త సినిమా మైసా పోస్టర్ తో రౌద్రావతారం ఎత్తింది రష్మిక. చేతిలో కత్తి, ఫేస్ లో పగ, కసి, క్రూరత్వం అన్నీ ఒకేసారి చూపించేసింది. టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే రియల్ లవర్స్ ను రీల్ పై చూడాలన్న రౌడీ హీరో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఒకవైపు యాక్టర్ గా, మరోవైపు డైరెక్టర్ గా ధనుష్ ఎప్పుడూ బిజీనే. డైరెక్టర్ గా 4వ మెగాఫోన్ బట్టి అక్టోబర్ 1న ఇడ్లీ కడాయ్ అంటూ అదృష్టం చెక్ చేసుకోబోతున్నాడు. తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్ తో రిలీజ్ అవుతోంది ఈ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ 8 ఏళ్ల క్రితమే పాపాండి మూవీతో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాయంతో హిట్ కొట్టిన ధనుష్ 3వ సినిమా నిలవకు ఎన్మేల్ ఎన్నడి కోపం నిరాశపరిచింది. 4వ సినిమా ఇడ్లీ కడాయ్తో అక్టోబర్ 1న థియేటర్లోకి వస్తున్నాడు. ధనుష్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ సార్ తమిళంలోనూ హిట్ అయింది. అయితే ఆ తర్వాత నటించిన బైలింగ్వల్ కుబేరా తెలుగులో మాత్రమే సక్సెస్ కాగా తమిళ్ రిజెక్ట్ చేశారు. డైరెక్ట్ గా లాస్ట్ మూవీ కూడా డిసప్పాయింట్ చేయగా
ఇడ్లీ కడాయితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ధనుష్. తనకు కలిసొచ్చిన నిత్యా మీనన్తో జతకట్టాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన తిరు సూపర్ హిట్ కాగా ప్రస్తుతం తమిళంలో వెనకబడిపోయిన ధనుష్ కు నిత్యా హిట్ తీసుకొస్తుందేమో చూడాలి. ముద్దుగుములు వెయిట్ పెరిగితే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఆఫర్స్ దక్కవు. కానీ టాలెంటెడ్ హీరోయిన్ కావడంతో నిత్య బొద్దుగా మారినా అందుకు తగ్గ పాత్రలు వరిస్తున్నాయి. రఘువరన్ బీటెక్ తో తెలుగులో సక్సెస్ చూసిన ధనుష్ కు టాలీవుడ్ కలిసొచ్చింది. ముఖ్యంగా తెలుగులో నటించిన 2 సినిమాలు సార్, కుబేరా సూపర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టుకు దసరా సెలవులు కలిసి రాబోతున్నాయి. అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగులో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ముద్దుగుమ్మలు తెలుగులో క్లిక్ కాకపోతే తమిళ్లో అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు. కానీ ఓ హీరోయిన్ ఇక్కడే క్రేజ్ తెచ్చుకుని ఫేడ్ అవుట్ అయింది. ఇక కెరియర్ ముగిసింది అనుకుంటే తమిళంలో 3 సినిమాలు చేస్తోంది. కోలీవుడ్లో సెటిల్ అయిన ఆ శాండల్వుడ్ బ్యూటీ ఎవరో చూద్దామా? ముంబైలో పుట్టి పెరిగిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీతోనే 50 కోట్ల షేర్ వెనకేసుకుని వరుస ఆఫర్స్ తో తెలుగులో బిజీ అయిపోయింది. ఆ తర్వాత శామ్ సింగ్ రాయ్, బంగారాజ్ తో హ్యాట్రిక్ కొట్టింది. అయితే ఆ తర్వాతే ఫ్లాపులు నీడలా వెంటాడడంతో తెలుగు మేకర్స్ ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. హ్యాట్రిక్ హిట్ తర్వాత కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ ఫ్లాపే. వారియర్ లో రామ్ తో, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో సుధీర్ బాబుతో, మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ తో జతకట్టి యంగ్ హీరోలకు మెయిన్ ఆప్షన్ అయినా ఒక్కటి సక్సెస్ కాలేదు. నాగచైతన్యతో కస్టడీ, శర్వాతో జతకట్టిన మనమే కూడా నిరాశని మిగిల్చాయి. వరుసగా 5 ఫ్లాపులతో టాలీవుడ్ కృతి శెట్టిని పట్టించుకోవడం మానేసినా తమిళంలో బిజీ అయింది. ప్రదీప్ రంగనాథ్ తో నటిస్తున్నటువంటి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ కు రెడీగా ఉంది. కార్తీతో జతకడుతున్న వావాత్యార్ డిసెంబర్ లో రాబోతోంది. మరో మూవీ జీనీలో కూడా నటిస్తోంది. కృతి మళ్లీ తెలుగులో బిజీ కావాలంటే తమిళం నుంచి వచ్చే డబ్బింగ్ మూవీస్ లో ఏదో ఒకటి తెలుగులో హిట్ కావాలి. మరి ఆ అవకాశం ప్రదీప్ రంగనాథ్ ఇస్తాడా, లేదంటే కార్తీ ఇస్తాడా చూడాల్సిందే. మలయాళంలో నటించిన డెబ్యూ మూవీ ఏఆర్ఎం హిట్ అయినా ఇంపార్టెంట్ రోల్లో కనిపించకపోవడం మైనస్ అయింది. హిట్ మూవీతో మలయాళంలోకి అడుగుపెట్టినా సినిమా వచ్చి ఏడాది దాటినా మరో ఛాన్స్ దక్కలేదు ఈ అమ్మడికి. మీనాక్షి చౌదరి ఎక్కడ స్టార్ట్ చేసిందో మళ్ళీ అక్కడికే చేరింది. తెలుగులో క్రేజీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటోంది. 6 ఏళ్ల నాటి కళ తీర్చేసుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఆ డ్రీమ్ ఏంటో చూద్దామా? కెరియర్ మొదట్లో మీనాక్షి తెలుగులో 4 సినిమాలు చేస్తే ఒక్కటి హిట్ కాలేదు. డెబ్యూ మూవీ ఇచ్చట వాహనాలు నిలపరాదు ఫ్లాప్ అయితే, 2వ సినిమా కిలాడి కూడా అంతే. 3వ సినిమా హిట్ టు బ్రేక్ ఈవెన్ అయినా ఈ అమ్మడికి గుర్తింపు దక్కలేదు. ఇక గుంటూరు కారంలో అన్ఇంపార్టెంట్ రోల్లో కనిపించింది. మీనాక్షి కెరియర్ ను లక్కీ భాస్కర్ మార్చేసింది. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న హోమ్లీ రోల్ తో మెప్పించింది. ఇక 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంతో మీనాక్షి స్టార్ అయిపోయింది. 4 ఏళ్లు వెయిట్ చేస్తే గానీ కెరియర్ గాడిలో పడలేదు. మీనాక్షి తెలుగులోకి రాకముందే అప్స్టేర్స్ అనే హిందీ మూవీలో వెండి తెరకు పరిచయం అయిన ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. హిందీ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన మీనాక్షి 6 ఏళ్ల తర్వాత మరో హిందీ సినిమా ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ ఫ్రాంచైజీ ఫోర్స్ లో జాన్ అబ్రహాం తో జత కట్టనుంది మీనాక్షి. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అయిన మీనాక్షికి క్రేజీ ఆఫర్స్ దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో అనగనగా ఒక రాజులో నవీన్ పోలిశెట్టితో జతకడుతోంది. ఖాళీగా కూర్చోకుండా ఊహించని విధంగా హిందీ ఆఫర్ దక్కించుకుంది మీనాక్షి.